అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే జిల్లాలనేవైతే తెలపడం అయితే జరిగిందనమాట. సో, ముందుగా ఈ జిల్లాలకన్నీ కూడా మనకి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి గత ప్రభుత్వాల కంటే ఈ యొక్క ప్రభుత్వం పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద రూ. 2000 వృద్ధుల వితంతులకి, ఒంటరి మహిళలకి ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి వృద్ధుల వితంతులకి, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 4000, అలాగే గతంలో మనకి రూ. 3000 దివ్యాంగులకి ఈ ప్రభుత్వం రూ. 6000 పెంచి ఇవ్వనుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఇంకా పెంచలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క పెన్షన్ పంపిణీ సంబంధించి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ పెంచని చెప్పేసి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి తాజా సమాచారం కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు పెంచే ఆలోచనలో తెలుస్తుందండి. సో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా! ఇక్కడ మనకి రూ. 4000 అలాగే రూ. 6000 అనేవి పెంచే ఆలోచన తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి గాను ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మన నిధులు అనేవి అయితే త్వరలో అనేవి అయితే విడుదల కానున్నాయి అనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.